కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కంటే ముందు ఏదైతే కామారెడ్డి డిక్లరేషనో 42% బీసీలకు కేటాయిస్తామని స్థానిక ఎన్నికల కల్పిస్తామని ఏదైతే ఎన్నికల కంటే ముందు ఇచ్చే హామీనో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% డిక్లరేషన్ చేశారు. ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాలంటూ కూడా బీసీ సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం కూడా ఈ నెల 15న హైదరాబాద్లోని బీసీల మహాధరణ కార్యక్రమం కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశంపైన అయితే బీసీ ప్రజాప్రతినిధుల ఫోరంకి వెళ్ళి కూడా కొంతమంది మన దగ్గర ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, రేపు ధర్నా ఎట్లా ఉండబోతుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కని విని ఎరగనట్టు, అంటే ఈరోజు ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఇంత పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొనలేదు. ఈరోజు బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఏర్పాటు చేసుకొని దాంట్లో వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ మంత్రులను కూడా సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు బీసీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే రిజర్వేషన్ ఒక్కటే మార్గం అని నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇస్తే దాన్ని నమ్మి ఈ ప్రభుత్వం గద్దెనెక్కడానికి బీసీలు సహకరించిన మాట వాస్తవం. మరి ఈరోజు 18 నెలలైనా కూడా బీసీలను మోసగించే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు మీరు ఏం చెప్పారు? కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% ఎలాంటి షరతులు లేకుండా బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తాం. గత ముఖ్యమంత్రి 34 అని చెప్పని 22 ఇచ్చిండు, మేము 42% ఇస్తామన్నాం. మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుంది. మరి ఒకసారేమో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు అనుమతి కోసం, మళ్ళా నిన్ననేమో హైకోర్టు చెప్పింది అని చెప్పని క్యాబినెట్ని సమావేశపరిచి ఆర్డినెన్స్ ద్వారా జీవో చేస్తామని. మరి 18 నెలల నుంచి ఆర్డినెన్స్ ద్వారా జీవో ఎందుకు తేలేదు అంటే నీకు కూడా తెలుసు, ఆర్డినెన్స్ ద్వారా జీవో చేస్తే ఎవరైనా సరే కోర్టుకు పోయి వెంటనే ఆ రిజర్వేషన్లను అడ్డుకోవచ్చు. సేమ్ పాత రిజర్వేషన్లు పెట్టి బీసీలను మళ్ళా మోసం చేయొచ్చు అని చెప్పని. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎవ్వరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆర్డినెన్స్ వద్దు, చట్టబద్ధత ముద్దు అని చెప్పని బీసీ నాయకులు మొత్తం నినదిస్తున్నారు. ఈరోజు బీసీ ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామం, ప్రతి పల్లె నుంచి బీసీలను కదిలించి హైదరాబాద్ రాజధాని వరకు ఈరోజు చేరవేసే బాధ్యత మా ప్రజాప్రతినిధులు తీసుకుంటారు. ఈరోజు సర్పంచ్ల సంఘం, ఎంపీటీసీల సంఘం, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని 10,000 మందిని ఈ మహాధరణ కార్యక్రమానికి తీసుకొచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదురు చూసిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సప్లాన్ ఇస్తా అన్నారు. బీసీ సప్లాన్ ఇస్తే బీసీల బతుకులు బాగుపడతాయని చెప్పని, కానీ నేటి వరకు సప్లాన్ ఊసే లేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు పెడతామని చెప్పారు. 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు పెడతా అని చెప్పారు. కానీ ఈ రోజు వరకు 10 కోట్లు పెట్టిన దాఖలాలు లేవు. మరి అదేవిధంగా అర్హులైన బీసీలు రుణాలు ఇస్తాం, ఆర్థికంగా బలపడవచ్చు అని చెప్పని అన్నారు. కానీ ఎక్కడ ఇంతవరకు రుణాల జోలే లేదు. మరి పోనీ మా బతుకు మేము బతుకుతుంటిమి. గత ప్రభుత్వం ఆశ పెట్టి ఈరోజు బీసీ కులాలు ఆర్థికంగా బాగుపడాలని చెప్పని కులాల వారీగా ఈరోజు ముదిరాజులకు చేపలు అయితేనేమియండి, యాదవ సోదరులకు గొర్రెలు అయితేనేమియండి, రజకులకు, నాయి బ్రాహ్మణులకు కరెంటు సౌకర్యం ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక బీసీలకు ఆ పథకాలే పూర్తిగా బంద్ అయినాయి. అంటే బాగు చేసేది పోయి ఉన్నన్ని బాయిల నూకినట్టు అయింది బీసీల పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ఆర్డినెన్స్ వద్దు, చట్టబద్ధతతోటి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చెప్పని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి కూడా క్యాబినెట్ నిర్ణయించింది, ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా నిర్ణయం ఎట్లా ఉండబోతుంది? ఇది ఒక హాస్యాస్పదమైన విషయం. గవర్నర్ ద్వారా అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించిర్రు. మళ్ళా అది అక్కడ పెండింగ్లో రాష్ట్రపతితోటి ఇదే గవర్నర్ గారు పంపించింది పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళా ఆర్డినెన్స్ చేసి జీవోని ఎట్లా ఇష్యూ చేస్తారు? మరి అది దాన్ని రిటర్న్ అన్న తీసుకోవాలా?
లేదు అంటే గవర్నర్ గారు అది వచ్చే వరకన్నా వేచి చూసే ధోరణి ఉండాలా. అంటే ఇది పూర్తిగా ప్రజలను పక్కదారి పట్టించడం, ప్రజలను మభ్యపెట్టడం. మరి సమాజం కూడా గమనిస్తుంది గవర్నర్ ఈ ఆర్డినెన్స్ని జీవో పైన ఎట్లా తన ఆమోద ముద్ర వేస్తారు అని చెప్పని. ఇవన్నీ కూడా కల్లబొల్లి మాటలు, బీసీలను మరొక్కసారి మోసం చేయనికేనే ఇవన్నీ మాటలు. ప్రభుత్వం ఇప్పుడే హైకోర్టు ఏదైతే ఇప్పటికే 18 నెలలు గడిచింది, ఖచ్చితంగా ఈ నెల లోపల కూడా ఖచ్చితంగా నెల లోపల కూడా మీరు స్థానిక ఎన్నికల పోవాలని చెప్పింది. ఇప్పటికే 15 రోజులు గడిచింది, అయినప్పటికీ ఇంకా 15 రోజులు ఉంది. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా కూడా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి పోతే ఎవరైనా కోర్టుకి వెళ్తే మళ్ళీ పాత పద్ధతినే ఈ రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఏం చెప్తారు? ఈరోజు హైకోర్టు కొందరు సర్పంచులు 9 నెలల క్రితం కోర్టుని అప్రోచ్ అయ్యి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు, దాంతో కేంద్రం పైసలు వస్తలేవు, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పని సర్పంచులు హైకోర్టును ఆశ్రయిస్తే వీళ్లకు ఇప్పుడే ఏదో తొందర 18 నెలల నుంచి నిద్రపోయినాం ఇప్పుడే లేచినాం అన్న విధంగా పాత కేసుని బెంచ్ మీదకి తెచ్చి హైకోర్టు మాకు ఎన్నికలు నిర్వహించింది అని చెప్తున్నారు. అవును, వాస్తవమే. హైకోర్టు ఎన్నికలు నిర్వహించమని అడిగితే ఎలక్షన్ కమిషన్ ఏమో మాకు నెల రోజుల సమయం చాలన్నది. మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల సమయం చాలు అన్నది. మరి హైకోర్టు ఈ రెండింటిని పక్కన పెట్టి 3 నెలల లోపల ఎలక్షన్ చేయాలని అన్నది. మరి మేమేం అడుగుతున్నామంటే హైకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం మేము రిజర్వేషన్లు పెంచుకునేది ఉంది, మాకు కొద్దిగా సమయం కావాలని ఎందుకు కోరలేదు అంటే మీరు బీసీల పైన మీ చిత్తశుద్ధి అక్కడనే కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్డినెన్స్ ద్వారా జీవో చేస్తే ఖచ్చితంగా కోర్టుకు పోయి ఎవరో ఒకరు దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు, కోర్టు కూడా ఆపుతుంది. ఆ రోజు మళ్ళా పాత పద్ధతిన రిజర్వేషన్లు పోతాయి. అంటే ఇక్కడ చివరిగా నష్టపోయేది మోసపోయేది బీసీలే. ఈరోజు కనీసం 130 బీసీ కులాలలో ఒక వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ కానివే 60% బీసీ కులాలు ఉన్నాయంటే ఇది అతిశయోక్తి కాదు. దయచేసి ఇప్పటికన్నా బీసీ కులాలకు గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో రాజ్యాధికారం వచ్చే దిశగా ప్రభుత్వం సహకరించాలని చెప్పని కోరుతున్నాం. ముఖ్యంగా అంటే ఈ 9 షెడ్యూల్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ 9 షెడ్యూల్ ఒప్పుకుంటే అంటే ఇక్కడ బీజేపీ ప్రభావం ఉండకపోవచ్చు. దీన్ని నేను చెప్తాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళకి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు ఇచ్చారు, తెలంగాణకి ఏదో ఒరగబెడతామని చెప్పని. ఈరోజు 9th షెడ్యూల్ కోసం పోరాడాల్సిన బాధ్యత పూర్తిగా ఎంపీల పైన, ప్రతి రాజకీయ పార్టీ పైన ఉంది. 9th షెడ్యూల్లో పెట్టి ఖచ్చితంగా దాన్ని ఆమోదింపజేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ ఉంటుంది. లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బీసీలు చాలా చైతన్యవంతులైనరు. మీరు అనుకున్నట్టు బీసీలు అమాయకులుగా లేరు అనేది ఒక్కసారి గమనించాలి. బీజేపీ పార్టీ కూడా ఈరోజు దీన్ని మాకు సంబంధించిన అంశం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, వాళ్ళే చూసుకుంటారని చేతులు దులుపుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. బీజేపీ నాయకులందరూ కూడా చిత్తశుద్ధితోటి కేంద్రాన్ని ఒప్పించి కేంద్రంలోని ప్రధానమంత్రిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, అదేవిధంగా బీసీల మంత్రిని కలిసి 42% పైన తీర్మానం చేయించాలి. అప్పుడే మీ చిత్తశుద్ధి కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తారని చెప్పని తెలియజేస్తారు. రైట్. మొత్తమైన ఏదైతే బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం కూడా అయితే ఈ నెల 15న హైదరాబాద్ కానీ చెలో మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే 42% బీసీ రిజర్వేషన్లు కూడా ఖచ్చితంగా ఆర్డిఎస్ ద్వారా కాదు, ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్-రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.